ముఖ్యంగా నిన్న కౌన్సిల్ సమావేశం పెట్టడం జరిగింది. దానికి ముందు ఏదైతే మరి గీతం కాలేజీ విద్యాసంస్థకి దారాదత్తం చేస్తామని చెప్పి అంశం నెంబర్ 15లో పెట్టడం జరిగింది. దానికి ఆ అంశాన్నే రద్దు చేయాలి అని చెప్పి మేము కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రద్దు చేసి ఎజెండా కంటిన్యూ చేయమని చెప్పి మేము ముందుగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఏదైతే ఈ 55.7.9 ఎకరాస్ ఉన్నాయో అది కొన్ని ఏళ్ళుగా మరి చంద్రబాబు నాయుడు బంధువైన ఎంపీ భరత్ గారు ఆధీనంలో ఉంది. ఏదైతే 1 సెంటు భూమిలో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళని తక్షణమే ఎరగొట్టి చేసే అధికారులు మరి ఈరోజు ఆయన దర్జాగా కొన్ని ఏళ్ళుగా మరి 55 ఎకరాల్లో 56 ఎకరాల్లో ఉంటూ అది రెగ్యులరేషన్ చేయడానికి ఎజెండాలో పెట్టించుకొని తద్వారా 5,000 కోట్ల రూపాయల భూమిని దారదత్తం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి మరి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇదంతా ప్రజల ఆస్తి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ప్రజలు ఓటు వేసి గెలిపించారంటే వేల కోట్ల ఆస్తులు దోచుకోమని కాదు, ప్రజలందరికీ మంచి చేస్తారనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వానికి గెలిపించారు. తీరా గెలిపించిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బంధువులకి వాళ్ళ అనునయులకి ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులకి వేల కోట్ల రూపాయల భూములు వాళ్ళు వచ్చిన తర్వాత దారాదత్తం చేస్తూనే ఉన్నారు. అలాంటిది మా కౌన్సిల్లో మా స్థాయిలో మేము అడ్డుకుందామని చెప్పి విశాఖ ప్రజల ఆస్తులను పరిరక్షించాలనే వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి అలాగే మరి మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే కురసాల కన్నబాబు గారు కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా సమన్వయకర్తలు కానీ మాజీ మంత్రులు అమర్నాథ్ గారు కానీ కార్పొరేటర్లు అందరూ కూడా మేము గత 3-4 రోజులుగా కార్యాచరణ ప్రకటించారు మా బొత్స సత్యనారాయణ గారు. దాని మీద మేము ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తే నిన్న కౌన్సిల్లో స్టార్ట్ అయిన వెంటనే మేయర్ గారు ఆయన వాళ్ళ ఆలోచన ధోరణే భూమి కొట్టేయాలని, ఆయన ఆలోచన ధోరణే దోపిడీ చేయాలని అన్న ఆలోచనతో అసలు వెంటనే ఎజెండాలోకి వెళ్ళిపోయి ఎజెండాలన్నీ పాస్ చేద్దాం అనుకుంటే మేము అందరం కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంలో మరి తెలుగుదేశం కార్పొరేటర్ల రౌడీయిజంగా ఒక వలయంగా ఏర్పడి అలాగే పోలీసులతో కూడా ఒక సిఐలు అలాగే కానిస్టేబుల్ ఒక 50-60 మంది కానిస్టేబుల్ కౌన్సిల్లోకి వచ్చి మేయర్కి రక్షణగా ఉంచినట్టు ప్రభుత్వం చేసింది. అంత అవసరమేముంది? మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు భూదోపిడీ ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు మా కార్పొరేటర్లకు కానీ మమ్మల్ని కానీ వాళ్ళ ఇష్టాసారంగా దౌర్జన్యం చేయడం జరిగింది. ఇది కల్లారా ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అయితే మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే మన శ్రీనివాసరావు మేయర్ నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు బొత్స సత్యనారాయణ గురించి. ఆయన గోరుకి పనిచేయడు పేలాసీని మేయర్, ఆయన గోటికి పనిచేయడు. ఆయన వచ్చిన తర్వాత మా మేయర్ కానీ మా ప్రభుత్వంలో ఉన్న 4 సంవత్సరాల మేయర్గా ఉన్న కాలంలో కానీ ఈ విశాఖపట్నం అభివృద్ధికి ఎంత మేలు చేసామో ప్రజలకు తెలుసు. స్వయాన తెలుగుదేశం మా నాయకులకు కూడా తెలుసు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు తెలుసు. ఈ సంవత్సరం ఏదైతే కూటమి ప్రభుత్వం అందరూ కలిపి మరి కొత్తగా మేయర్ పేలాసీని ఎన్నుకున్నారో ఆ రోజు నుంచి అధికారులు నలిగిపోతున్నారు, ప్రజలు నలిగిపోతున్నారు, వ్యవస్థలు పాడైపోయి ఎప్పుడు లేనంత అవినీతి జరుగుతుంది కార్పొరేషన్లో. ఈ అన్నిటికీ మూల కారణం మేయర్ పేలాసీను. ఏదైతే ఎంపీ భర్తకి ఈ దోపిడీని అప్పజెప్పిస్తే నాకు ఏం ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో మరి పేలా శ్రీనివాసు నిన్న రంగం సిద్ధం చేసుకొని మేయర్గా నాకు ఎలాగా కూర్చోబెట్టారని చెప్పి వీళ్ళందరికీ 5,000 కోట్ల దోపిడీకి మనం చేసేద్దామని చెప్పి ఎజెండాలో పెట్టడం జరిగింది. నేను పేలా శ్రీనివాస్ స్వయంగా అడుగుతున్నాను, నీకు ఇందులో ఎంత ఆలోచన ఉంది?
మీ ఎమ్మెల్యేలకు ఎంత లాలుచి ఉంది, మీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఇందులో ఎంత ఎన్ని కోట్ల రూపాయలు తింటున్నారో, ఈ భూమిలో మీకు ఎంత లాలుచి ఉంది ప్రతి ఎమ్మెల్యేకి కూడా నేను అడుగుతున్నా. ఎందుకు అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు భూమి చేసినప్పుడు అదే మేయర్ బీసీ అంటున్నారు, అంటే ఆ బీసీని అడ్డెట్టుకొని ఇన్ని వేలు దోపిడీని మీరు పెట్టుకుంటారా? అదే బీసీ అని కులం పెట్టుకొని మరి ఇన్ని 5,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారా? నిజంగా బీసీలకు పంచండి ఆ భూములన్నీ కూడా మేము ఈరోజు చెప్తున్నాం. ఏదైతే 55 ఎకరాలు ఉందో ఆ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి పంచండి. మా వైఎస్ఆర్సీపీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని బీసీ మేయర్ గురించి బీసీ మేయర్ మీద వచ్చి అడిగారు అన్నది కరెక్ట్ కాదని మరి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి కూడా మేము అడుగుతున్నాం. దయచేసి మీరు ఎప్పటికైనా కళ్ళు తెరిచి విశాఖపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు, మీరు విశాఖపట్నం ప్రజలకు రుణపడి ఉండాలి తప్ప మీరు అలాగే ఎంపీ భరత్కి తాబేదారుగా ఉండకూడదని, అలాగే ఒక రాజ్యాంగ పదవిలో ఉంటున్న ఎంపీ గారు ఆయన ఎలా రెగ్యులరేషన్ చేసుకుంటాడండి? ఆయన చేయడానికే విధులు లేదు. నిన్న దాదాపుగా మాకు తెలిసి 2014లో మనకి ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ స్థాయిలో తలపించే విధంగా కూటమి నాయకులు ప్రవర్తించారు. ఓ మీడియాకి కూడా రానివ్వలా, మీడియా స్వేచ్ఛను కూడా హరించారు. మీడియాకు వస్తే వాళ్ళు తప్పు చేస్తున్నారు తెలుసు కాబట్టి మీడియాను కూడా రానివ్వలా. లేకపోతే ఏ రోజు కూడా నాకు తెలిసిన ఈ 40-50 సంవత్సరాల కార్పొరేషన్ చరిత్రలో మీడియాకు రాకనివ్వకపోవడం ఏ మేయర్ కూడా చేయలే, ఏ ప్రభుత్వం చేయలే. నిన్న మీడియా మీ సోదరులు మీ అందరికీ తెలుసు, మీరు వస్తే నిజాలు ప్రజలకు తెలుస్తాయని, మీరు వస్తే మొత్తం దృశ్యాలన్నీ బయటికి వెళ్తాయని, తద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుప్పకూలిపోద్దన్న ఆలోచనతో భయంతో వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. నిన్నే పవన్ కళ్యాణ్ కూడా ఊర్లో ఉన్నారు, మరి ఆయన ఏం చేస్తున్నట్టు భూదోపిడీలో మరి పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు, కనీసం ఏంటి అని కూడా చెప్పట్లా. అంటే భూదోపిడీలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం, అలాగే బీజేపీకి కూడా. కాబట్టి ఏదైతే ఈ 5,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉందో దీన్ని వదిలే వరకు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఎవరం కూడా ఆగమని, దీనివల్ల న్యాయ పోరాటానికి కూడా వెళ్తామని మా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మా పెద్దలందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.